ఇప్పుడు నేను మీకు చిన్న వర్క్ ఇచ్చాను. 2 టేబుల్ నుండి 20 టేబుల్ వరకు ఎవరైతే ఫాస్ట్గా రాసి నాకు చూపిస్తారో వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్లు ఇస్తాను అని చెప్పాను. నేను పెట్టిన టైంలో 14 మెంబర్స్ రాశారు. ఆ 14 మెంబర్స్ ఒకసారి లేవండి. 14 మెంబర్స్ లేవండి. నీకు 2 టేబుల్ నుంచి 20 టేబుల్ వరకు రాయమన్నప్పుడు నీకేమనిపించింది? హ్యాపీగా అనిపించింది. ఈజీగా రాసేసావు. కష్టపడ్డావా? ఈజీగా రాసావా? ఈజీగా రాసావు. నువ్వు? మీరు ఈజీగా రాశారు. నువ్వు టేబుల్స్ రాయడం అనేది మనకు బాగా వస్తే రాయడం కష్టమా ఈజీనా? కష్టం కాదు. మరి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు క్లాసులో, 65 మంది. మీరు మాత్రమే స్పీడ్గా రాశారు. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే రాయగలుగుతారా లేదా? మనం ఎప్పుడైనా సరే ఒక ప్రయత్నం చేస్తే మనకి దానికి ఫలితం ఉంటుంది. అందరికంటే త్వరగా నేర్చుకున్నా, అందరికంటే చక్కగా నేర్చుకున్న మన ఫలితం ఉంటుంది అని చెప్పి మీకు చెప్పడం కోసమే మీ అందరికీ కూడా 5 స్టార్ చాక్లెట్స్ నేను తెచ్చి ఉంచాను. ఓకే, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాయి. వినయ్, నీకు పడిపోయిందా? ఓకే, నెక్స్ట్ చూడండి. వీళ్ళందరూ కూడా మీ చాక్లెట్స్ చూపించండి. 5 స్టార్ చాక్లెట్స్ వీళ్ళందరూ గెలుచుకున్నారు. ఎప్పుడైనా సరే ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే మనం ముందుగా ఉండాలి అనుకునేటప్పుడు బాగా ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఫలితం ఉంటుందా లేదా? అందుకే మీకు నేను ఈ చాక్లెట్స్ ఇచ్చాను. మిగతా వాళ్ళందరూ వీళ్ళకి క్లాస్ కొట్టండి. మీరు క్లాస్ కొట్టడమే కాదు, నెక్స్ట్ టైం మీ అందరికీ కూడా ఒక టైం పెడతాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ టైంలో మీరు అందరూ రాసేసారు అనుకోండి, ప్రతి ఒక్కరికి చాక్లెట్ ఇస్తాను. అప్పుడు ఎంతమంది రాస్తారు? గుడ్. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. నేను రాస్తాను, నేను తెచ్చుకుంటాను చాక్లెట్, నేను గెలుచుకుంటానని చెప్పి. ఓకేనా? బాయ్ బాయ్. హ్యాపీనా? బాయ్ బాయ్.